చాలా మంది ఆడపిల్లలు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. అంటే ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేసుకున్నాం. పర్లేదు, కలిసి ఉండాలి. ఉన్నాక కడుపు వచ్చాక తీసుకెళ్ళి ఏదో చెత్తబుట్లో తీసుకెళ్ళి నూరేళ్ళ జీవితాన్ని చేసి సంక్రాంతి ఇచ్చేయచ్చు. చేసుకునే 10 రోజులు వదిలి దింగుతున్నారు. నేను ఎలాగ మాట్లాడతా, బూతులు మాట్లాడి ఏం ఫీల్ కాదండి. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే మోసం ఎక్కువ. ఇందులో మోసపోవాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. మీ పేరు? లక్ష్మి, లోకల్ పిల్ల, బరాబర్ ఉంటది ఏదన్నా. చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ బయట చూసుకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏదన్నా అయినా పెద్దవాళ్ళు అడగడానికి ఉంటది. ఈ లవ్ మ్యారేజ్ అనేది ఎక్కడ చచ్చిన ఏమైనా ఎలాగైనా ఎవరు అడిగితే కూడా ఉండదు. బెస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. మన కడుపులో పడ్డా కాడి నుంచి మన కోసం ఎన్నో కళ్ళగా ఉంటారు. ఆ బేబీ బయటకు వచ్చేదాకా ఎన్నో మెడిసిన్స్ వాడుతూ బిడ్డ తన్నినా ఏం చేసినా ఎవ్రీథింగ్ ఏం చేసినా మన తల్లిదండ్రులకు మించిన ఇంకోటి మనకు లేదు. అందుకని పేరెంట్స్ చూసిన సంబంధమే బెస్ట్. మళ్ళీ ఇప్పుడు బయట చాలా మంది ఆడపిల్లలు లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. అంటే ఫస్ట్ కలిసి ఉందాం, సెట్ అయితే పెళ్లి చేసుకున్నాం. పర్లేదు, కలిసి ఉండాలి. ఉన్నాక కడుపు వచ్చాక తీసుకెళ్ళి ఏదో చెత్తబుట్లో తీసుకెళ్ళి నూరేళ్ళ జీవితాన్ని చేసి సంక్రాంతి ఇచ్చేయచ్చు. లివింగ్ అది ఒకప్పుడు చెప్పాలంటే చిన్న వయసులో పెళ్లి చేశారు. నాకు కూడా చిన్నప్పుడు అయింది. అప్పుడు బాగున్నారా? పోనా లైఫ్ ఓకే. అప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగున్నారా? అప్పుడు కొంచెం మంచిగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఇప్పుడా చేసుకునే 10 రోజులు వదిలి దింగుతున్నారు. నేను ఎలాగ మాట్లాడతా, బూతులు మాట్లాడి ఏం ఫీల్ కాదండి. ఎందుకంటే అమ్మాయిలు అంటేనే మోసం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తున్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా పనికి మాలడానికి వచ్చి దేని గురించి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? నీ తల్లి నేను ఎలా పెంచుతుంది? నేను ఒక బిడ్డల తల్లినే. నేను నా బిడ్డను ఎలా పెంచుతా నాకు తెలుసు. అదే నా బిడ్డ ఎవడన్నా లవ్ చేసి ఒకవేళ పిల్లడు ఏదైనా అవుతే నేను తట్టుకోగలనా? చచ్చినా శవంతో సమానం. నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నా. అలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఎంతో మంది చెరువు గట్లను అక్కడ ఇక్కడ సూసైడ్ చేసిన అమ్మాయిలు చేసుకున్న అబ్బాయిలు చేసుకున్నారు. అమ్మాయిలకి అవగాహన ఉన్నా కానీ కావాలని వెళ్ళి బురదలో పడుతున్నారు. ఎక్కువ ఇందులో మోసపోవాలంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ మోసపోతున్నారు. నెంబర్ 1. నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి, మా ఊరు ఒక అమ్మాయి, అది క్యాస్ట్ చెప్పచ్చో లేదో తెలీదు, పాకి వాళ్ళ అమ్మాయి చెప్పొచ్చా, అది మీరు వేసుకోండి. ఒక మా వాళ్ళ అమ్మాయి రెడ్డిస్ అబ్బాయి లవ్ చేసిందంట. లవ్ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి అబ్బాయిని కొట్టినంత పని చేశాడు. కొడతల్లోకి ఆ అమ్మాయి ఏమని తెలుసా, నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు అంటే ఆ పిల్లడు ఏం చేశాడో తెలుసా, ఎలకల మందికి చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ ఎలా పెంచింది తెలుసా, ఇళ్ళ కాడ పని చేసేది, వాళ్ళ నాన్న ఆటో నడిపించేవాడు. ఇప్పుడు ఆ కొడుకుతో ఎవరికి ఆ అమ్మాయికి మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఎవడో అబ్బాయి అమ్మాయి గురించి ఆలోచిస్తారు, అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించట్లే? అమ్మాయిలు ఒక్కళ్ళు కాదు, షాపింగ్ ఎక్కడికో ఒక రెంట్ కడతా ఒకటి దాని వంటకు ఒకడు అన్నిటికీ అందరు. కానీ పాపం వాళ్ళు సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు అనుకో, కొంతమంది ఉంటారు కదా పర్సన్ పాపం సెన్సిటివ్, వాళ్ళు సూసైడ్ చేసేస్తున్నారు. అదే అబ్బాయి అనుకో, ఆడు తట్టుకోలేడు అనుకో, దాన్ని చంపేసాడు చేస్తాడు. నిజం చెప్పాలంటే దాన్ని చంపేసాడు చస్తే బెస్ట్. ఆయన చంపకూడదు, వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్ కి. ఎందుకంటే ఈ రోజులు అత్యాచారం చేసినప్పుడు కూడా బయటకు వస్తున్నాడు. ఇది చేసింది ఏంటి, లవ్ చేసి కూడా దాన్ని చంపేసి బయటకు వచ్చేచ్చు, ఏం కాదు. నేను కొంతమంది అమ్మాయిలకి నొప్పి కలిగించినా సరే నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే పైన బయట ఇలాగే ఉంది. డబ్బు మాత్రమే చూస్తున్నారు అక్కడ. ఓన్లీ మనీ పర్సన్ ఉన్నవాడిని ఆడు డబ్బులు లేకుండా పిచ్చోడు అనుకో, ఇటు పిచ్చోడు అంటే వాడికంటే ప్రేమగా ఎవడో చూసేవాడు ఉంటాడు. ఒక కళ్ళజోడు పెట్టుకుని రిచ్ గా కనపడతాడు చూసావా, వాడు ఎప్పటికైనా మోసం దెంగుతాడు. నేను చెప్తున్నా కదా, అదే పిచ్చోడు ఉంటాడు చూసావా, వాడు మాత్రం గుండెలో పెట్టుకుని కాపాడతాడు. సూసైడ్ చేసుకునే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఆలోచించుకోవాలి. సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆ సూసైడ్ చేసుకున్న పెయిన్ అనేది ఏంటిది, ఒక్కసారి వెనక్కి వెళ్ళి వాళ్ళ తమ్ములతో ఎలాగున్నా, వాళ్ళ అమ్మతో ఎలాగున్నా, వాళ్ళ నాన్నతో ఎలాగున్నా,
మొత్తం రివీట్ చేసుకుంటే సూసైడ్ చేసుకునే ఆలోచన ఏ మగాడికైనా ఏ ఆడదానికి రాదు. సో ఇప్పుడు జాబ్స్ కోసం అని లేకపోతే వాళ్ళ ఏజ్ బారైన 30+ అయినా కూడా అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుంటారు. మనీతో పరిగెడుతున్నారు. తర్వాత 35 చేసేటప్పటికి వాళ్ళకి తర్వాత పిల్లలు పుట్టట్లే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఎందుకంటే వయసు ముదిరిపోతలకు అన్ని పోతాయి. అప్పుడు ఇంక పెళ్లి చేసుకున్నా లాభం లేదు. ఏ వయసులో జరగాలో ఆ వయసులో చేసుకోవాలి. మేము చేసుకున్నాం కాబట్టి 2 పిల్లలతో, నా పిల్లలు అయితే ఉంటారు. ఏ వయసులో వయసులో చేసుకున్నా, సంవత్సరం కూడా ఇద్దరు కన్నా, సంవత్సరం గ్యాప్ లో. అది ముందే పెళ్లి చేసుకోవాలి, సంపాదన తర్వాత. అంటే ఎందుకు అసలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అసలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? అబ్బాయిలు పెళ్లి కాకుండా చాలా మంది మిగిలిపోతున్నారు. దానికి రీజన్స్ రీజన్ ఏంటంటే ఆయనకి డబ్బులు సంపాదించుకున్నాక చేసుకుందాం మనం సెటిల్ అయ్యాక అనుకుంటాం. కానీ సెటిల్ అయ్యేటప్పటికి వాడికి వయసు అయిపోతుంది. తర్వాత పెళ్లి చేసుకున్న బట్టదల మిగులుతుంది. బట్టదల ఎవరు చేసుకుంటాడో, వాడు ఎంత ప్రేమగా చూసినా పర్లే. ఒకటి చూడు మీడియట్లో ఉంటాడో, చెత్తగా ఉంటాడో, వాళ్ళని లవ్ చేస్తారు మామూలుగా. అంటే సంథింగ్ స్కూల్లో అక్కడ ఇక్కడ వాడు చూస్తాడు లేకుండా వాడిని పెళ్లి చేసిన అన్ని సంగ్రహం ఇచ్చేసుకుంటారు. తర్వాత తెలిసేటప్పటికి ఓకే.